దేవుని ప్రేమ ఎంతో గొప్పది కదండి. అలాంటి దేవుని ప్రేమను ఎవరైనా ఏ కవన్నా సరే తన కవితల ద్వారా వర్ణించగలడా? ఒకవేళ వర్ణించే ప్రయత్నము చేసిన ఆ కవికి సాధ్యమవుతుందా దేవుని ప్రేమను వర్ణించడం? ఎవరి వల్ల కాదు. ఒకవేళ కవి అదే పనిగా దేవుని ప్రేమ కోసం వర్ణిస్తూ కవితలు రాయడం ప్రారంభిస్తే, పాటలు రాయడం ప్రారంభిస్తే, ఈ ప్రపంచములో సముద్రమంత ఇంకు కూడా సరిపోదు. ఈ ప్రపంచాన్నే, ఈ ఆకాశాన్ని ఒక పేపర్ లాగా ఉపయోగించినా సరిపోదు. అంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి దేవుని ప్రేమ కోసం ఒక చక్కటి పాట పాడుకుందామా? యేసయ్య నీ ప్రేమ వర్ణించనా తరమా, యేసయ్య నీ ప్రేమ వివరించనా తరమా, యేసయ్య నీ ప్రేమ వర్ణించనా తరమా, యేసయ్య నీ ప్రేమ వివరించనా తరమా. కవితలెన్నో రాసి పొగడిన, నిత్యము స్తుతించిన, పాటలెన్నో పాడిన, నిత్యము భజించిన, యేసయ్య నీ ప్రేమ వర్ణించనా తరమా, యేసయ్య నీ ప్రేమ వివరించనా తరమా. పదములే దొరకవే పదే పదే పొగడగ నిన్ను, గ్రంథములే చాలవు నీ నీతి ఖ్యాతిని ప్రచురింపగా. పదములే దొరకవే పదే పదే పొగడగ నిన్ను, గ్రంథములే చాలవు నీ నీతి ఖ్యాతిని ప్రచురింపగా. ఏ రీతిగా వర్ణించాలో నీ ప్రేమ మాధుర్యం, ఏ కవికి సాధ్యం కాదు నీ ప్రేమ వివరించడం, నీ ప్రేమ వివరించడం. యేసయ్య నీ ప్రేమ వర్ణించనా తరమా, యేసయ్య నీ ప్రేమ వివరించమా తరమా. సిలువలో విలువైన ప్రాణం దానం చేసిన ప్రేమ, విలువలేని మా బ్రతుకులకై సర్వం స్వర్గం దయచేయు ప్రేమ.
దేవుని స్తోత్రం చెప్దాం, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పొరుద్దాం.